బాగా ఆకలేస్తుంది అన్నయ్య. ఇంట్లో తినడానికి ఏం లేవురా. సరే చూస్తాను. అరే నాన్న నాన్న, ఈ ఒక్క ముద్ద తినరా. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. ఆగమ్మా, గేమ్ ఆడుతున్నాను కదా, తర్వాత తింటా లేపో. కోటి విద్యలు నా కోసమే. కూలి చేసేవాడు మట్టి తినలేడు, కోటీశ్వరుడు డబ్బు తినలేడు. నా రూపం మారొచ్చు, నా రుచి మారొచ్చు, ఎవరికైనా ఆకలి తీర్చగలిగేది మాత్రం నేనొక్కడిని. మనిషి పడే కష్టమంతా నా కోసమే. ఎదురైనా ఎటు వెడుతుందో అడిగాను, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. నన్ను కావాలనుకుంటున్న వాళ్ళ దగ్గర నేను లేను, నేనున్న వాళ్ళకి నా విలువ తెలియట్లేదు. ఇదంతా చూస్తూ కూడా నేనేం చేయలేకపోతున్నానే. కదలని ఊసిలనే అయినా తుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నీవెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇలాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుపుతూ ఉన్నా. అన్నయ్య, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. రే నాన్న, ఇంట్లో తినడానికి ఏం లేవురా. చూసారా, నేను లేక ఎంత అల్లాడిపోతున్నారో. అరే నాన్న, మీకోసం ఎన్నో వెరైటీస్ చేశాను, తిందాం రండి. అమ్మయ్యా, పోనీలే, వీళ్ళైనా నన్ను కడుపు నిండా తింటున్నారు. తినండి తినండి. అవునా, జస్ట్ 5 minutes ఆఫీస్లో ఉంటా. తినేసర్రా. నేను బయట తినలే అమ్మా. వద్దురా, వేస్ట్ చేయకరా, కొంచెమైనా తినరా. చూడు చూడు వాళ్ళు చూడు, నేను లేక ఎంత బాధపడుతున్నారో చూడరా. రే కొంచెమైనా తినరా, నువ్వు నన్ను వేస్ట్ చేయకరా. వేస్ట్ చేయకరా. అన్నయ్య, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్, ఆ డస్ట్బిన్లో వేసే. సరే అయ్యా. అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్ళి బయట పడేయండి రా. మహాశయా విధిమకై తరిమెనా, మీరందరూ అసలు మనుషులేనా? మీకు చిన్నమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నారు. నేను ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేయండి రా. గుండెల మీద పెంచుకున్న నా బిడ్డలు చెట్టు అర్థంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా.
సార్ మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ హస్తఘోష గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని ఏ శాపం తనకెందుకని ఆ అలల అలజడి ఆటడియారని కంట తడి కనబడలేదా వినబడటం లేదా? మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసు నీళ్ళు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే, మీ అందరి కోసమే. మీరు చేసే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలను చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుదాం, ప్రకృతిని కాపాడుకుందాం, సాటి వారికి సాయం చేద్దాం.